రూమ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను బార్స్ని పెట్టుకుంటానో లేదో అని కొద్దిగా కంగారు పడ్డాను. కానీ ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కాలేదు. ఒక థాట్ అయితే ఉంది కానీ ఎలా సెట్ చేయాలి ఏందనేది లేదు. అందుకే నిదానంగా సెట్ చేసుకున్నాను దీన్ని. మనం లాంగ్ వీడియో పెట్టి 1 month అవుతుంది. 1 month టైం అంతా దీని మీదే ఉంది. నాకు డ్యూటీకి వెళ్తున్నాను, వచ్చి సెట్ చేసుకుంటున్నాను, ఒక్కడిని అయిపోయాను కదా. ఇంట్రెస్ట్ అది ఎక్కడికి పోదు. ఏదో ఒకటి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఫించెస్ బ్రీడింగ్ సెటప్ పెట్టున్నాను. ఆ బ్రీడింగ్కి ఏంటంటే మనకి ప్లేస్ ఎక్కడా లేదు. అందుకే ఒక బెడ్రూమ్నే నేను బ్రీడింగ్ సెటప్గా మార్చుకున్నాను. ఇందులో మన దగ్గర 15-16 రకాల ఫించెస్ ఉన్నాయి. ఈ ఫించెస్ అన్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్గా తీసుకురావాలి అని చెప్పి కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టున్నాను. ఒక సైడ్ ఏమో బెంగాలీ ఫించెస్ ఉన్నాయి, ఒక సైడ్ నేను గ్లోడియన్ ఫించెస్ ఉన్నాయి. వీటినన్నిటిని ఇట్లా సెట్ చేస్తున్నాను. అది ఎలా సెట్ చేస్తున్నాను ఏంటనేది చూపిస్తాను. ఈ రూమ్ పొడవు వచ్చి అంటే ఫించెస్కి ఒక రూమ్ సెట్ చేస్తున్నాను. ఆ రూమ్ పొడవు వచ్చి 10 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు. నేను రూమ్లోంచి కరెక్ట్గా చూస్తే కనిపించాలి ప్రతి ఫించ్ అనే ఉద్దేశంతో ఒక ట్రాన్స్ప్లాంట్ షీట్ ఒకటి పెట్టుకున్నాను. అది క్లియర్గా కనిపిస్తాయి ఏ ఫించ్ ఏం చేస్తుంది, అసలు ఏందనేది. ఎందుకంటే మనం బయట నుంచి చూస్తే అర్థం అవ్వాలి మనకి ఏ ఫించి ఏ డిసీజ్లో ఉంది, అసలు ఎందుకు అలా పనుకుంది ఏంటి అని అర్థమైపోయింది మనం ఈ ట్రాన్స్ప్లాంట్ పెట్టుకోవడం వల్ల. అందుకే ఇది పెట్టుకున్నాను. ఇందులో 4 రకాల ప్లాంట్స్కు ఉద్దేశంగా పెట్టినాను. కానీ మనకు 3 రకాల ప్లాంట్లు దొరికినాయి. ఒకటి స్నేక్ ప్లాంట్ దొరికింది, ఒకటి మనీ ప్లాంట్ దొరికింది, ఒకటి స్పైడర్ ప్లాంట్ దొరికింది. ఈ 3 ప్లాంట్ కొద్దిగా ఎండ లేకపోయినా కూడా బతుకుతూ ఉంటాయి. అందుకే ఈ రూమ్లో పెట్టినాను. ఇంకా 4-5 రకాల ప్లాంట్స్ కావాలి. అవి కూడా త్వరలో తెచ్చుకుంటాను. మన దగ్గర ఇంకా చాలా టైం ఉంది. ఇక నిదానంగా తెచ్చుకుందాం అన్న ఉద్దేశంలోనే ఈరోజు వీడియో తీయడానికి ఏంటంటే 1 month అయింది మనం వీడియో తీసి. ఏదో ఒక వీడియో పెట్టాల్సింది. నా రూమే ఇవాళ చూపిద్దామని ఉద్దేశంతో పెడుతున్నాను. చిన్న రూమ్ అయినా కొద్దిగా పర్లేదు, బాగానే సెట్ చేస్తున్నాను. అవతల పక్క ఉన్నది గ్లోడియన్ ఫించెస్కి ఒక 3 feet కేజ్ సెట్ చేస్తున్నాను. మిగతా పక్క ఉన్నాయి బెంగాలీ ఫించెస్. బెంగాలీ ఫించెస్ కూడా నేను కొద్దిగా వెరైటీగా సెట్ చేశాను. ఎందుకంటే వాటిని అప్పుడు మనం బెంగాలీ ఫించెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాను ఎందుకు అలా సెట్ చేసుకోవాల్సింది, ఎందుకు అంత చిన్న వాటిలో పెట్టుకోవాల్సి వచ్చింది అనేది నేను క్లియర్గా చూస్తాను. నేను అటున్నా ఇటున్నా ఏ ఫించ్ ఏం చేస్తుంది అనేది నేను ట్రాన్స్ప్లాంట్ షీట్లోంచి నేను కన్ఫామ్గా చూస్తూ ఉంటాను. నేను చెప్పాను కదా మన దగ్గర ఒక 15-16 రకాల ఫించెస్ ఉన్నాయి. ఆ ఫించెస్ది ప్రతిదీ చూపిస్తాను మీకు అసలు ఏంటి అనేది. కింద మాత్రం నేను పేపర్ వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానంటే తొందరగా ఎప్పుడు క్లీన్ చేయాలనుకున్నా కూడా ఆ పేపర్ తీసేయడానికి కోసమే. కింద కూడా మాకు ఇంకో షీట్ కూడా ఉంది, ప్లాస్టిక్ షీట్ టైప్లోది, అది కూడా ఉంది. కానీ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా క్లీన్ అయ్యేతో పైన పేపర్ వేసుకున్నాను. నాకు బ్రీడింగ్ బాక్సులు ఒక 30-40 కావాలి. కానీ మన దగ్గర ఒక 20 ఉన్నాయి. 20 ఉంటే ఒక 10 బయట పెట్టినాను, ఒక 10 లోన పెట్టినాను. ఇవి అప్పుడే నెస్టింగ్ మెటీరియల్ పెట్టడంతో పాటే దాంట్లోకి వెళ్ళి ఎగ్స్ పెట్టడం కూడా స్టార్ట్ అయినాయి. ఒక దాంట్లో ఎగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. నెస్టింగ్ మెటీరియల్ పెట్టిన తర్వాత ఏంటంటే ఫించెస్ కొన్ని బ్రీడింగ్ పేర్లు ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా వెళ్తాయి. ఇందులో ఇది జెబ్రా ఫించెస్, నార్మల్ ఏ ఫించెస్ అర్థం కాలేదు కానీ చూస్తే కానీ అర్థం కాదు. అప్పుడే ఎగ్స్ కూడా పెట్టడం స్టార్ట్ అయింది. నేను ఒకే ఉద్దేశంతో నేను బ్రీడింగ్ చేయాలి ఫించెస్తో అనే ఉద్దేశంతోనే ఈ సెటప్ చేస్తున్నాను. ఈ సెటప్ చేసుకోవడానికి కూడా మనకి చాలా మనీ అనేది స్పెండ్ చేయాల్సి వచ్చింది. అంటే మనం పోయినసారి మన దగ్గర ఉన్న బర్డ్స్ అన్ని సేల్ చేశాను కదా, ఆ మనీతోనే వీటిని సెట్ చేసుకున్నాను. మొత్తం నా దగ్గర ఉన్న ఫించెస్ అన్ని సేల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫించెస్ తెచ్చుకున్నాను. ఇది డైమండ్ ఫర్టైల్ మన దగ్గర ఇదివరకే ఉన్న పేరే, ఎవరికి ఇవ్వడానికి ఇష్టం లేక అంతే ఉంచాను. చెప్పాను కదా ఒక 2 పేర్లో ఇది ఒక పేరు. బాగుంటుంది అసలు చూడటానికి. కానీ ఇది పోయినసారి ఎక్స్పెక్టింది కానీ అవన్నీ అన్ఫర్టైల్ అయినాయి. పైగా మనం రూమ్ షిఫ్ట్ అవ్వటం, తర్వాత బ్రీడింగ్ సెటప్ చేయకపోవటం ఇది అంతే ఉంది. తర్వాత జావాస్లో ఒక 3 రకాల జావాస్ ఉన్నాయి. అందులో ఇది ఫాన్ జావా కూడా అసలు చూడటానికి ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు మంచి యాక్టివ్గా ఉంటాయి. ఇది లాంగ్ టైల్ ఫించ్, అల్బినో లాంగ్ టైల్ ఫించెస్లో కూడా మన దగ్గర ఒక 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాల్లో ఇది ఒకటి అల్బినో, కింద ఒకటి ఉండాలి. ఇది ఫాన్ లాంగ్ టైల్ ఫించ్, అదొకటి బాగుండిద్ది. ఇది కూడా చూడటానికి అసలు అవుల్ ఫించ్లో కూడా మన దగ్గర ఒక 2 పేర్స్ ఉన్నాయి. ఒకే వెరైటీ 2 పేర్స్ ఉన్నాయి. చూడటానికి ఎక్సలెంట్గా ఉంటాయి. చిన్నవి అయినా సరే మన దగ్గర చాలా సార్లు బ్రీడింగ్ చేసినాయి ఇవి. తర్వాత చెప్పాను కదా ఇవన్నీ అవే. జావాస్ ఉన్నాయి, లాంగ్ టైల్ ఫించెస్ ఉన్నాయి, ఆవుల్ ఫించెస్ ఉన్నాయి, బెంగాలీ ఉన్నాయి. బెంగాలీలో 4 రకాల బెంగాలీ ఫించెస్ ఉన్నాయి. అవి కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. ఇవన్నీ చూడటానికి అసలు భలే ఉంటాయి. ఎట్లా వీటిలో ఉన్నది ఒకటే, ఎప్పుడు కూడా పెద్దగా మోటాలిటీ వచ్చే అంత కొట్టుకోవు, ఏదో లైట్గా తగువాడుకుంటాయి, ఓ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఇవి న్యాచురల్ లుక్లో చూడాలని ఇట్లా సెట్ చేస్తున్నాను. చిన్నగా సెట్ చేసుకుందాం. ఇది మాస్క్డ్ ఫించ్ కూడా నేను ఒకే పేరు తీసుకొచ్చాను. అందులో ఇది మేలు. అసలు చూడటానికి బాగుండిద్ది. మొదటిసారి మనం ఏది బ్రీడింగ్ చేపిద్దాం అనుకున్నా కూడా
ఒక పేరే తెచ్చుకుంటాను, అందుకే ఇది కూడా ఒక పేరు తెచ్చుకున్నాను. ఇది బ్రీడింగ్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 2-3 పేర్లు తెచ్చుకొని ఈజీగా బ్రీడింగ్ తెచ్చుకోవచ్చు. మొదటిసారి కాబట్టి మన దగ్గర ఉంది ఒక్క పేరు. దీన్నే మాస్క్డ్ ఫించ్ అంటారు. ఫించెస్ అన్ని ఒక్కసారి కూర్చుంటే చూడండి ఎలా ఉంటాయో. అన్ని ఫించెస్ అన్ని ఎడ కూర్చున్నాయి. వీటిలో ఉన్న అదే అసలు చూడటానికి అసలు ఎక్సలెంట్ ఉంటాయి. మార్నింగ్ టైంలో అయితే మనసుకు భలే ఆనందం కలిగింది. ప్లాంట్స్ మధ్యలో ఫించెస్ వచ్చి అన్ని ఒకసారి కూర్చోవడం ఇవన్నీ అసలు భలే ఉంటుంది. ఇవి టర్కీష్ తెచ్చే దాంట్లోనే మన మేల్ చనిపోయింది. ఈ ఫిమేల్ మళ్ళీ ఇంకో మేల్ కోసం చూస్తున్నాను. ఇదేం మన బ్లూ ప్యారెట్ ఫించెస్ పోయినసారి ఉన్నది. ఫుడ్ కూడా నేను ఇందుట్లోనే పెట్టేశాను. ఇట్లా ఏం పడినా వేస్ట్ అందుట్లో పడింది. ఈజీగా తీసుకోవటానికి అంటే వాటి ఉన్న చెత్త అంతా వేస్ట్ తీసేయడానికి ఉండిద్ది అని చెప్పి అసలు రెడ్ ప్యారెట్ ఫించ్లో ఉన్నది ఇదే. అది చూడటానికి అసలు ఎక్సలెంట్గా ఉంటాయి. అసలు వీటిలో వేసిన తర్వాత వీటికి స్పేస్ ఎక్కువ ఉంది కదా తిరగటానికి. కలర్ కూడా బాగా వచ్చినాయి ఇవి ఫుల్గా. ఇప్పుడు తిండి కూడా బాగానే తింటున్నాయి ఇదివరకు తినదానికంటే ఫుల్గా, ఎందుకంటే తిరగటానికి ప్లేస్ ఉందిగా. బాగా హ్యాపీగా తిరుగుతున్నాయి ఇందుట్లో. ఈ బెంగాలీ ఫించెస్లో ఇది ఒక వెరైటీ బెంగాలీ, ఇదేమో క్రస్టర్డ్ బెంగాలీ, ఇదేమో ఫైర్ బెంగాలీ. ఈ యొక్క 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఫాన్ బెంగాలీ ఉంది, నార్మల్ బెంగాలీ ఉంది. అలా 4 రకాల 5 రకాల బెంగాలీలు ఉన్నాయి. మనం బ్రీడింగ్ పెట్టుకుంది మాత్రం నార్మల్ బెంగాలీ. ఇవన్నీ ఓన్లీ బ్రీడింగ్ పర్పస్గా మాత్రమే. ఫాన్ బెంగాలీ కూడా ఉంది. ఫాన్ బెంగాలీ కూడా బ్రీడింగ్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడే సెటప్లోకి వెళ్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అవి బ్రీడింగ్ చేసిన తర్వాత అవి మనం సేల్కి పెట్టచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏంటంటే బ్రీడింగ్ పర్పస్ మీదే 2-3 పేరు తీసుకొచ్చాను. ఇవన్నీ సేల్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను పోయినసారి వీడియోలో చెప్పాను కొద్దిగా మోర్టాలిటీ ఎక్కువైనాయి. ఇవి ఈ ప్రైస్ అనేది ఎక్కువ పట్టడం వల్ల ఎవరికి ఇవ్వట్లేదు. నేను నెక్స్ట్ తెప్పిస్తాను ఇస్తాను ఇలాంటిది ఏమీ లేదు. అందరికీ మామూలుగా నేను చెప్పాను కదా కొద్దిగా టైం పట్టినా సరే నేను అందరికి ఇస్తాను. ఇదేమో డైమండ్ ఫర్టైలు, ఇందాక ఫిమేలు, ఇదేమో మేలు. ఇందాక నుంచి ఒక్క బాడీని వీడియో తీద్దామని చెప్పి తిరుగుతుంటే 10-15 నిమిషాల నుంచి అసలు ఈ 10 ఫీట్ల రూమ్లో అసలు దొరకట్లేదు. అదే చెర్రీ ఫించి ఫుల్ యాక్టివ్గా ఉండిద్ది. అసలు మనుషుని చూస్తే బెత్తరపోయి అటు ఇటు పరిగెత్తా ఉండిద్ది. వాయిస్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. ఫుల్ హార్డ్ బర్డ్ అనమాట ఇది. మన దగ్గర ఒక పేరు ఉంది. ఇది బ్రీడింగ్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఒక 3-4 పేర్లు తెచ్చి చేపించుకోవచ్చు. ఇది మాత్రం అసలు ఫించెస్ పెట్టుకోవాలి అనుకున్నాడు మాత్రం ఈ ఫించెస్ని పెట్టుకోవచ్చు. ఫుల్ యాక్టివ్ పేరు ఇది. గ్లోడియన్ ఫించెస్ మాత్రం నేను కాలనీ బ్రీడింగ్లో అయితే ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే వీటితో కాలనీ బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే వీటికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ, మెడిసిన్ పరంగా కూడా ఎక్కువగా వాడాలి, ఫుడ్ కూడా కొద్దిగా ఎక్కువగా పెట్టాలి. నార్మల్ వాటిలో కలిసి వీటితో మనం బ్రీడింగ్ చేయలేము. అందుకే 3 ఫీట్ కేజీ పెట్టుకున్నాను. అందులో ఒక చిన్న లైట్ పెట్టినాను. ఎప్పుడైనా సరే చలిగా అన్నప్పుడు వీటికి వేరుగా లైట్ వేయడానికనే మాత్రమే. 10 కంటిన్యూషన్గా అయితే ఆ లైట్ని మనం వెలిగియము. ఇందులో 8-9 పేర్లు ఉన్నాయి. అందులో గ్రీన్ ఉన్నాయి, బ్లూ ఉంది, నార్మల్ ఎల్లో ఉన్నాయి. ఈ సిల్వర్ తెప్పిద్దాం అనుకున్నా కానీ సిల్వర్ బ్లడ్ లైన్ చాలా వీకు. అసలుకే బ్లూవే చాలా వీకు, దాంతో ఇక సిల్వర్ అంటే చాలా కష్టంగా ఉండిద్దని చెప్పి తెప్పలేదు. ఇందులో నేను ఈ ప్లాస్టిక్ బాక్సులు పెట్టుకోకూడదు, కానీ ఎందుకు పెట్టా అంటే ఓన్లీ ఇవి ఎగ్స్ లే చేయటం వరకే, బ్రీడింగ్ చేయటం కాదు, ఎగ్స్ లే చేయటం వరకే. ఈ ఎగ్స్ లే చేసిన తర్వాత వీటిని నేను తీసుకెళ్లి సొసైటీ ఫించెస్ కింద వేసుకుంటాను. అందుకని చెప్పి వీటిలో వేసుకున్నాను. ఇవి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అవుతా ఉంటే మనం బ్రీడింగ్ చేయించు. వీటిని బ్రీడింగ్ చేయడానికి ఏంటంటే ఇందులో ఏంటంటే కొద్దిగా ఆదాయం అనేది ఎక్కువగానే ఉండిద్ది. బెంగాల్ ఫించెస్లో మెయింటెనెన్స్ అంతే ఉండిద్ది, వీటి మోర్టాలిటీ రేట్ ఎక్కువగానే ఉండిద్ది, కొద్దిగా ఆదాయం కూడా ఎక్కువ ఉంటాను ఉండిద్ది. అందుకని చెప్పి వీటిని వేరుగా బ్రీడింగ్ పెట్టుకున్నాను. ఒక్క 3 ఫీట్ కేజీలో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా న్యాచురల్ రుక్ రావడానికి మనీ ప్లాంట్ ఇవన్నీ పెట్టాను నేను. తర్వాత ఇది కట్ థ్రోటెడ్ కూడా మన దగ్గర ఒక 2 పేర్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ పేరు, ఇది నార్మల్ పేరే, ఇది కూడా బ్రీడింగ్ పేరు. ఇప్పుడు బాక్స్లోకి వెళ్తే బయటకు రావటం ఉంది. నేను ఒకటి చెబుతున్నాను, నా దగ్గర ఉన్న బాట్స్లో ఏవి కూడా పర్వేష్ పోర్టల్కి సంబంధించినవి కాదు. ఇవి పర్వేష్ పోర్టల్లో ఒక్క పేరు కూడా రిజిస్ట్రేషన్కి లేవు, నా దగ్గర ఉన్నాయి. ఏదైతే పర్వేష్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ బార్స్ అయితే నేనేం పెట్టట్లేదు. ఇవి పర్వేష్ పోర్టల్తో సంబంధం లేదు కాబట్టి ఈ ఫించెస్ పెట్టుకున్నాను నేను. దీన్నే కట్ థ్రోటెడ్ ఫించెస్ అంటారు. ఇది హాస్పిటల్ కేజీ. ఇన్ని ఫించెస్ని మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే మాత్రం కంపల్సరీగా హాస్పిటల్ కేజీ ఉండాల్సిందే. ఏ ఫించెస్ కైనా ఎప్పుడు ఏమైందో ఏమీ తెలియదు. ఎవరైనా సరే బర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నారంటే మాత్రం హాస్పిటల్ కేజీ అనేది ఒకటి పెట్టుకోండి, ఒక 2 ఫీట్ కేజీలో. దాంట్లో ఒక లైట్ ప్రొవైడ్ చేసుకోండి, ఫుడ్ అనేది కింద పెట్టుకోండి. ఎందుకంటే తొందరగా అవి ఎక్కువగా అలిసిపోకుండా వాటి నోటి దగ్గరికి రావడం కోసం అని చెప్పి అన్ని దగ్గర పెట్టుకుంటాం. హీట్ రావడానికి ఒక చిన్న బల్బ్ పెట్టుకోండి. కంపల్సరీగా ఇది మాత్రం ఉండాల్సిందే. ఎందుకంటే ఫించెస్ కొద్దిగా డెలికేటెడ్గా ఉంటాయి, వాటికి లూజ్ మోషన్స్ కానీ జ్వరాలు కానీ కొద్దిగా ఎక్కువ అవుతాయి. ఎప్పుడు ఏమైనా సరే గబకం తీసి దీంట్లో వేయటానికి అని చెప్పి దాన్ని సపరేట్గా పెట్టినాను. ఇదంతా బెంగాలీ ఫించెస్ సెటప్. ఇందులో నాకు ఒక 20 పేర్లు కావాలి, కానీ మన దగ్గర బ్రీడింగ్ చేయటానికి అంటే ఫాస్టింగ్ చేయడానికి మాత్రం
ఒక 8 పేర్స్ ఉన్నాయి. నాకు ఇందులో ఏ సంబంధం లేదు, ఏది మేలో ఏది ఫిమేలో నాకు అనవసరం. ఎందుకంటే ఇవి ఓన్లీ ఎగ్స్ హ్యాచ్ చేయడానికి మాత్రమే. 2 టైమ్స్ ఎగ్స్ హ్యాచ్ చేసిన తర్వాత వీటికి రెస్ట్ ఇస్తూ ఉంటాను. ఆ పర్పస్తో మాత్రం ఇది సెటప్ చేసుకున్నాను. వీటిని ఎక్కువ అలసిపోకుండా ఉండటానికి వీటి కేజ్ అనేది చాలా చిన్నది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న గ్లోడెన్ ఫించెస్ ఎగ్స్ తీసుకొచ్చి వీటి కింద వేసి వాటిని పొదిగిస్తూ ఉంటాను. అప్పుడు ఏమైందంటే ఒక్కోసారి 5-6 చిక్స్కి కూడా ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. ఆ టైంలో ఇవి అలసిపోకుండా ఉండాలంటే ఎక్కువ ఫ్లై చేయకూడదు. అందుకని చిన్న బాక్స్లో పెట్టినాను. నాకు ఒక 20 పేర్లు కావాలి, కానీ ప్రస్తుతానికి మన దగ్గర ఒక 8 పేర్లు ఉన్నాయి. 8 గ్లోడెన్ ఫించెస్తో బ్రీడింగ్ చేయించడం కష్టం అంటూ ఏమీ కాదు, కానీ వీటి సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండిద్ది. ఎలా అంటే ఇవి వాటి గుడ్ల మీద కూర్చున్నా సరే ఒకవేళ 6 కానీ 7 కానీ ఎగ్స్ పెట్టినాయి అంటే అందులోంచి 1 చిక్కు రావటం 2 చిక్స్ రావటం ఉంటాయి. ఒకవేళ మళ్ళీ అవి హీట్కి వచ్చినాయి అంటే మళ్ళీ ఎగ్స్ పెట్టి చిన్న చిక్స్కి ఫుడ్ పెట్టడం మానేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి వాటికి సపోర్ట్గా మనం సొసైటీ ఫించెస్ని పెట్టుకోవాల్సిందే. ఒక పేరు గ్లోడెన్ ఫించెస్ని మనం మెయింటైన్ చేస్తున్నామంటే 4 పేర్లు సొసైటీ ఫించెస్ని పెట్టుకోవాలి. అట్లీస్ట్ 2 పేర్స్ దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ఫీడర్ కానీ వాటర్ ఫీడర్ కానీ అన్నీ మన పాతవే ఎప్పటి నుంచో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. వీటి వల్ల ఏంటంటే కొద్దిగా పని కూడా చాలా తగ్గిద్ది. రోజు ఫుడ్ కానీ వాటర్ కానీ మార్చే పని ఉండదు. 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి మన ఫుడ్ వాటర్ మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ వీక్లీ 1 టైం అయినా సరే ఇందులో ఒకసారి కానీ వాటర్ కానీ సీడ్స్ కానీ వారానికి ఒకసారి పోస్తే సరిపోయింది. రోజు మెయింటైన్ చేసేది ఏమి ఉండదు. మనం నార్మల్ మెయింటెనెన్స్ ఏంటంటే కింద ఫ్లోర్ ఇవన్నీ ఊడ్చుకోవడానికి. ఇది వెంటిలేషన్ కోసం అని చెప్పి నేను పైన ఇది వేసాను. నేను ఎప్పుడైనా సరే కొద్దిగా వాతావరణం చేంజ్ అయ్యి మరీ వేడిగా ఉన్నాయి ఆ టైంలో కొద్దిగా ఫ్యాన్ వేయడానికి అని చెప్పి ఇవన్నీ పెట్టినాను. ఇది చేయడానికి చాన్నాళ్ళు పట్టింది. ఒక్కనే అంటే ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఎట్లా చేయటం, కానీ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చేసాను నేను. అదొకటి. నా దగ్గర ఉన్న బర్డ్స్ అన్ని పరివేష్ పొట్టలతో సంబంధం లేని బర్డ్సే. పరివేష్ పొట్టలు ఏంటి, పరివేష్ పొట్టల్లో ఏ బర్డ్స్ని పెంచుకోవాలి అని ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను వాటి గురించి ఒక స్పెషల్గా వీడియో చేస్తాను. ఏ బర్డ్స్ని పెంచుకోవాలనేది మీ మీద ఆధారపడలేదు, గవర్నమెంట్ ఆధారపడి ఉంది. గవర్నమెంట్ చెప్పిన బర్డ్స్ని మీరు పెంచుకోవాలి. ఇలా ఏ పెద్ద బర్డ్స్ని తీసుకుంటున్నా సరే మీరు పరివేష్ పొట్టలు రిజిస్ట్రేషన్ అయిన బర్డ్స్నే తీసుకోండి. అంటే మీరు మెకవ్ కానీ ఇంకా ఏ టైప్ బర్డ్స్ని తీసుకోవాలన్నా ఇంకా ఉన్నాయి. మన ప్యారెట్ జాతిలో మ్యాక్సిమం ప్యారెట్ జాతులు 100 జాతులు ఉంటే 99 జాతులు మొత్తం పరివేష్ పొట్టల కింద వచ్చినాయి. మీకు ఎవరికైనా సరే వీటి గురించి తెలియాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను దానికోసం ఒక వీడియో చేస్తాను. నేను చెప్పాను కదా, పరివేష్ పొట్టల్లో ఉన్న బర్డ్స్ అయితే నేనేమీ పెంచట్లేదు. పరివేష్ పొట్టలకి సంబంధం లేని ఫించెస్ మాత్రమే నేను పెంచుతున్నాను. భవిష్యత్తులో ఏ తలనొప్పులు రాకుండా ఉండాలి అంటే మాత్రం పరివేష్ పొట్టల రిజిస్ట్రేషన్ బర్డ్స్ని తీసుకోండి, లేదా పరివేష్ పొట్టలతో సంబంధం లేని బర్డ్స్ని పెంచుకోండి. ఈ వీడియో ఒకసారి అంటే ఈ రూమ్ అంతా ఒకసారి చూసి మీకేమన్నా ఐడియాస్ వస్తే కొద్దిగా నాకు కామెంట్ చేయండి. అంటే ఈ రూమ్లో ఇంకా ఇది పెట్టుకుంటే బాగుండిద్ది, ఈ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుండిద్ది, ఇలా సెట్ చేసుకుంటే బాగుండిద్ది అని. అంటే ఒకడికే ఐడియాస్ ఏమి రావు, మీరు కూడా చెప్తుంటే కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. నేను కేజెస్లో అయితే ఎన్నో సంవత్సరాల నుంచి బర్డ్స్ని పెంచుకున్నా, కానీ ఇలా ఒక న్యాచురల్ లుకింగ్ తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా మనకి పెద్ద ఐడియాస్ ఏమి రాలేదు. ఇంకా అంటే ఉన్నాయి కానీ ప్లాన్స్ పరంగా ఉన్నాయి. ఇంకా ఫించెస్ కోసం ఇంకేమన్నా చేయాలి అనే ఉద్దేశం మీకేమైనా ఐడియాస్ వస్తే కొద్దిగా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను అదే ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మన దగ్గర ఫించెస్ ఇంకా చాలా రకాలు వస్తాయి. మ్యాక్సిమం నేను అనుకోవటం ఒక 50-60 రకాలైన ఫించెస్ని పెట్టుకోవాలని చూస్తున్నాను. ఆ ఫించెస్ అన్నీ నిదానంగా 1 నెలకు ఒకటో 2 నెలలకు ఒకటో అట్లా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఫించెస్లో ఇవన్నీ ఏంటంటే ఆర్డినరీ ఫించెస్ అయిపోయినాయి. ఇంకా ముందుకెళ్తాం కొంది మనం 20,000, 30,000, 40,000 ఉదాహరణకి మనం కెనరీ బర్డ్ తీసుకుంటే అట్లీస్ట్ 25,000 పెట్టాల్సి వస్తుంది. అలా ఇంకా మనం ముందుకెళ్తుంటే ఇంకా చాలా కాస్ట్తో కూడుకున్న పని ఇదంతా. చిన్నగా తెచ్చుకుందాం, చిన్నగా సెట్ చేసుకుందాం. ఎవరికైనా సరే ఐడియాస్ వస్తే మాత్రం కంపల్సరీగా నాకు షేర్ చేయండి. పెట్టుకోండి సార్ బాగుండిద్ది అంటే నేను కంపల్సరీగా పెట్టుకుంటాను. అదొకటి. ఎవరికైనా సరే పరివేష్ పొట్టల గురించి వీడియో చేయాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఇదంతా ఒక వీడియోగా తీసి పెట్టాలని చెప్పి నెల రోజు ట్రై చేస్తున్నా. వాళ్ళకి టైం కుదిరింది. థ్యాంక్ యూ అండి.